కన్నవారికి చట్ట కవచం. ఈ ఒక్క విషయంలో మాత్రం రేవంత్ రెడ్డికి నేను 100కు 100 మార్కులు ఇస్తాను. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు శాసనసభలో ఈ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చినాం, చట్టం మూల ఉద్దేశాలు ఏంటిది అనే విషయాలను చాలా బ్రహ్మాండంగా చెప్పినాడు, అద్భుతంగా చెప్పినాడు. ఇది ప్రజాప్రతినిధులకు కూడా వర్తిస్తుంది అన్నాడు. కన్న తల్లిదండ్రులను రోడ్ల మీద వారేసి కోట్ల ఆస్తులు సంపాదించి వాళ్ళకి ఎప్పుడో తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు కూడా గుంజుకొని రకరకాల వ్యవహారాలు చేస్తున్నారు కదా. ఇట్లాంటి పాపాత్ముల పట్ల సమాజం ఏ రకంగా కూడా గౌరవ మర్యాద చూపెట్టద్దు. వాళ్ళ ఉమ్మడి కుటుంబాలలో 5-6 ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఎవరో ఒకడు కొంత ప్రేమతోని తల్లిదండ్రులకు సేవ చేసేవాడు. ఇవాళ చిన్న కుటుంబాలు అయిన తర్వాత తల్లిదండ్రుల పరిస్థితి చాలా దయనీయంగా జరిగింది. ఈ సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ను తీసుకువచ్చినప్పుడు కూడా అప్పటి కేంద్ర మంత్రి ఇదే రకంగా పీడన వ్యక్తం చేసినాడు, బాధ వ్యక్తం చేసినాడు. భాటియా గారు శాసనసభ కళ్లకు నీళ్లు పెట్టుకున్నారు. భారతదేశం లాంటి దేశంలో కూడా తల్లిదండ్రులు పిల్లలకు బరువైనారు. ఇదేనా మన సంస్కృతి, ఇదేనా మన కల్చర్? ఇట్లాంటి పరిస్థితి వస్తుందని, ఇట్లాంటి చట్టం భారతదేశంలో తీసుకురావాల్సి వస్తుందన్న పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. నాకు చాలా బాధాతప్త హృదయంతో ఈ పని చేస్తున్నా అనేటువంటి మాటలు మాట్లాడి, ఎంతైతే ఉదాత్త స్వభావం నువ్వు ఈ విషయంలో ఆలోచించినావు రేవంత్ రెడ్డి, అదే ఉదాత్త స్వభావంతో ఈ పార్టీ ఫిరాయింపులను కూడా నిరోధించు. నీకు మంచి పేరు వస్తుంది, ధర్మ మార్గంలో ఉన్నవాడు అవుతుంది. వాడెవరో చేసినాడు, పార్టీ ఫిరాయింపులను చేసినాడు కాబట్టి నేను చేస్తా అనే ఆలోచన చేయవు.